అంతర్జాతీయ అంతర్జాల మాసపత్రిక శిరాకదంబం వీక్షిస్తున్న ప్రేక్షక శ్రోతలందరికీ నా నమస్కారాలు. సర్వేశ్వరుని చేర్చే సాధనం సంగీతం అన్న ఈ శీర్షికన భక్త వాగ్గేయకారుల గురించి చెప్పుకుంటున్నాం కదూ. భారతదేశపు మొట్టమొదటి వాగ్గేయకారుడు జయదేవుడు, ఆపై కృష్ణ కర్ణామృత కర్త లీలాశుకుడు సంస్కృతంలోనే తమ రచనలు వెలయించగా, ఆ తర్వాతి వాగ్గేయకారులు ప్రాంతీయ భాషల్లోనే రచనలు చేయడం గమనించదగిన విషయం. తమ తమ మాతృభాషల్లో పాడటం, అందువల్ల పండితులనే కాక సామాన్యులకు కూడా పరమేశ్వర భావం అందివచ్చేది. కబీరు, తులసీదాసు, మీరా మొదలైన వారందరూ కూడా తమ ప్రాంతీయ భాషల్లోనే పాడారు. అలాగే దక్షిణ భారతదేశం తమిళనాట ఆండాళ్గా పిలువబడే గోదాదేవి తాను రచించిన పాశురాలను తమిళంలో గానం చేసింది. అలాగే కన్నడ దేశాన చెన్నమల్లికార్జునుని భక్తురాలి, ఆ స్వామిపై అనేక వచనాలు పాడిన అక్క మహాదేవి తన వచనాలను కన్నడ భాషలోనే పాడింది. చరిత్రలో వాగ్గేయకారులు చాలామందే ఉన్నా స్త్రీ వాగ్గేయకారులు సంఖ్యలో మరీ అంత ఎక్కువ మంది కనపడరు. మనం గతంలో చెప్పుకున్నట్లు వాగ్గేయకారులందరూ మహాభక్తులు, భాగవతులు. వారందరి ధ్యేయం పరమేశ్వర వాల్లభ్యమే. వారంతా తమ సంగీత సాహిత్యాలను, దైవ మహిమలను, దైవలీలలను కీర్తించడానికే వినియోగించారు. దైవాన్ని పొందడానికి తహతహలాడారు. తమలో పొంగి పొర్లే భక్తి భావావేశాన్నే వారంతా అనేక విధాల తమ రచనల్లో అక్షరబద్ధం చేశారు. గత సంచికల్లో ధనుర్మాసం సందర్భంగా తమిళనాట వైష్ణవ మత ప్రచారకులైన పన్నిద్దరాళ్వార్లలో స్థానం పొందిన ఏకైక వాగ్గేయకారిణి గోదాదేవి గురించి చెప్పుకున్నాం. శ్రీరంగనాథుని పతిగా కోరి ఆ స్వామికి కాత్యాయని వ్రతం చేసి పాశురాలు పాడటం, శ్రీరంగనాథుడే స్వయంగా వరుడై వచ్చి ఆమెను పెండ్లాడిన వైనం, ఆపై శ్రీరంగధామేశ్వరిగా పూజలు అందుకోవడం గురించి చెప్పుకున్నాం. ఈమె 8వ శతాబ్దానికి చెందిన వైష్ణవ భక్తురాలు. ఇక ఈరోజు చెన్న మల్లికార్జున స్వామి భక్తురాలై ఆ స్వామినే వరించి సన్యాసినిగా జీవించి ఆ దైవంతోనే ఐక్యమైన అక్క మహాదేవి గురించి చెప్పుకుందాం. ఈమె కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జిల్లా ఉదుత్తాడి గ్రామంలో 1130లో వీరశైవులంట జన్మించింది. బాల్యంలోనే చెన్నమల్లికార్జున స్వామిని తన భర్తగా స్వీకరించి ఆయన భావనలోనే కాలం గడిపేది. అప్పట్లో ఆ దేశాన్నేలే రాజు జైన మతావలంబకుడైన కౌశికుడు. ఈమె అందానికి ముగ్ధుడై పెండ్లాడతానని కబురు చేశాడు. అందుకు ముందర తిరస్కరించింది ఆమె. కానీ రాజు దాష్టికాన్నించి తల్లిదండ్రులను, బంధువులను కాపాడటాని కోసం రాజు భార్య కాక తప్పలేదు. కానీ ముందుగా మహారాజుకి ఒక షరతు విధించింది. అది మహారాజు శివభక్తుల వద్ద ఈశ్వరుని గురించి తెలుసుకుని శివభక్తుడైన తర్వాత మాత్రమే తాను అతనిని భర్తగా స్వీకరించగలనని, అంతవరకు అంతఃపురంలోనే ఏకాంతంగా శివధ్యానంలో గడిపేస్తానని చెప్పిన షరతుకు అంగీకరించాడు రాజు. కానీ అహంకారంతో ఏమాత్రం శైవుడు కావడానికి ప్రయత్నించలేదు. ఒక స్త్రీ ఏదో ఒక రోజున తనకి వశం కాకపోతుందా అన్న అహంకారం. ఒకనాడు శివపూజ చేసుకుంటున్న మహాదేవి దగ్గరికి అకస్మాత్తుగా ప్రవేశించి ఆమె ఒంటిపై చేయి వేస్తాడు. కోపోద్రిక్త అయిన మహాదేవి అతని స్పర్శతో మలినపడ్డ బట్టలను అతని ముఖం మీదే పడేసి నగ్నంగా లేచి వెళ్ళిపోయింది. అలా ఆమెను చూడగానే కౌశికునికి జైన మత గురువులైన తీర్థంకర్లు కనపడ్డారు. ఆమె పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. ఆమె ఆ క్షణమే రాజభోగాల్ని, సౌఖ్యాల్ని త్యజించి ఇల్లు వదిలి సన్యాసినిగా మారి బయటకు వెళ్ళిపోయింది. భగవంతునిపై రుచి ఏర్పడితే
బాహ్య విషయాల్లో రుచి నశిస్తుంది అంటారు. ఇది ఇందుకే కాబోలు. దిగంబరునిగా చెప్పబడే పరమేశ్వరుని పతిగా భావించినందుకేమో తాను కూడా వస్త్రాలను త్యజించి దిగంబరిగా తిరగసాగింది. అత్యంత సౌందర్య రాశి అయిన ఈమె శరీరాన్నంతా కప్పజాలిన వేణీభారం ఆమెకు ఆచ్ఛాదనైంది. కానీ నిజానికి ఈ రకమైన జీవనశైలి అందరి విమర్శలకు గురిచేసింది. అంతఃపురం వదిలి దిగంబరి తిన్నగా బీదర్ జిల్లా కళ్యాణ్కు వెళ్ళింది. ఆ ప్రాంతపు వీరశైవ మతావలంబులైన, ముఖ్యంగా అందులో ప్రసిద్ధులైన బసవేశ్వరుడు, సిద్ధరామయ్య, దాసిమయ్య మొదలైన వారందరితో కలిసి వారంతా ఏర్పరచుకున్న అనుభవ మండపంలో తన భావాలను ప్రవచిస్తూ ఉండేది. ఈశ్వరతత్వ ప్రవచనాలకి, సహభక్తి భోజనాలకి వీరశైవులు ఏర్పరచుకున్నదే ఈ అనుభవ మండపం. ఆమె శివభక్తితో పాడే వచనాలు, అందులో తన ఆరాధ్యపతి శ్రీ చెన్నకేశ్వర స్వామి మీద, ఆయన మహిమల గురించి, తన ప్రేమ భావాల గురించి తన వచనాల్లో చెప్పింది. ఈ వచనాలు నాటి నాగరికులను ఎంతగానో నచ్చాయి. 12వ శతాబ్దంలో వీరశైవ భక్తి ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన నారీ శిరోమణి ఈమె. నేను పుట్టుకతో స్త్రీని, నా తనువు, మనసు, ఆత్మ అన్నీ పరమశివునికే చెందినవి అంటూ ప్రాపంచిక విషయాలేడ విముఖురాలేయమంటుంది. భగవంతుని పొందే సాధనా క్రమంలో నేను అనే అహంకారానికి చోటు లేదు. ప్రాపంచిక వాంఛలు, ఇంద్రియ సుఖాలు భగవద్ అనుభూతి ముందర ఏమాత్రం విలువలేవు. అంతేకాక భక్తితో భగవంతుని చేరే దారి కనుగొనాలని, అక్కడే బ్రహ్మానందాన్ని పొందేగలమని తన వచనాల్లో పదే పదే ఉద్ఘాటిస్తుంది. ఈమెలోని ఆధ్యాత్మిక భావాల్ని హర్షించిన, ఈమెలోని సాంఘిక తెంపరితనాన్ని హర్షించలేని గురువు, వీరశైవ ఉద్యమకారుడు అల్లమ ప్రభువు కూడా మందలింప చూశాడు. కానీ వారికి తగు సమాధానం చెప్పిందే తప్ప తన తీరు మార్చుకోలేదు. బసవేశ్వరుడు, సిద్ధరామయ్య మొదలైన నాటి వీరశైవ పెంపకులందరూ ఈమెను తమ అక్కగా సంభావించుకొని అక్క మహాదేవి అంటూ ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఈమె ఒక విప్లవకారిణిగా పేరు పొందింది. కన్నడ నాట తొలినాటి కవయిత్రిగా, సంఘ సంస్కర్తగా చెప్పబడింది. స్త్రీలు నలుగురిలో మాట్లాడటమే కూడని రోజుల్లో విద్వాంసులైన, ఉద్దండులైన భక్తుల మధ్య భగవంతుని గురించి, మోక్షం గురించి నిర్భయంగా మాట్లాడేది. ఆధ్యాత్మిక భావాల్ని, పైగా అనుభవాల్ని, ఇంకా తన ఆరాధ్యపతి పరమశివుని గురించి, తన ప్రేమ గురించి అనేక వచనాల్లో చెప్పింది. ఈమె ఉత్తేజపూరితములైన వచనాలు 430 వరకు రచించింది. మంత్రగోప్య, యోగాంగ త్రివిధ ఈమె కన్నడంలో రచించిన ఇతర రచనలు. మధుర భక్తిపూరిత వచనాల్లో మల్లికార్జుననే పతిగా భావిస్తూ, ప్రియురాలిగా పదే పదే స్వామి తనను స్వీకరిస్తాడా లేక ఉదాసీనంగా ఉండిపోతాడా అంటూ స్వామి కోసమే పాడుకుంటూ, ఆయననే భావిస్తూ స్వామికే అంకితమై చరించింది. ఈమెకి 25 సంవత్సరాలు వచ్చాక గురువుగారి సలహాతో శ్రీశైలం వెళ్ళింది. అక్కడ ఉండగా ఒక సాధువు ఈమెను నల్లమల అడవులలో సమీపాన గల కదళీవనంలోని గుహలో ప్రశాంతంగా తపస్సు చేసుకోమని సూచించారు. అలా దుర్గమమైన అడవుల్లోని గుహలో తపస్సు చేస్తూ ఉండిపోయింది. ఆమె తపస్సు ఫలించి అద్వైతుడైన పరమశివునిలో ఐక్యమైపోయింది. వీరి వచనాలు తన ఆరాధ్యుడైన చెండ్లమల్లికార్జున అన్న ముద్రతో ఉంటాయి. అక్క మహాదేవే కన్నడ భాషలో తొలి మహిళా కవయిత్రి, వాగ్గేయకారిణి. 1130, 1160, 60 30 సంవత్సరాలు జీవించింది. తన వచనాలలో అమితంగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైల సానువులలో ఇప్పటికీ ఈమె తపస్సు చేసిన గుహలు అక్క మహాదేవి గుహలుగా ప్రసిద్ధి చెంది దర్శనమిస్తుంటాయి. అటువంటి స్త్రీ వాగ్గేయకారిణి, వీరశైవ మతస్థురాలు, చెన్నమల్లికార్జునుని భక్తురాలు, ప్రియురాలు, ఆ స్వామిలోనే ఐక్యమైన మహామనీషి అక్క మహాదేవి.
ఆమెకి వందనాలు అర్పిస్తుంది. స్వస్తి.